హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రియదర్శిని. ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం. శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి. మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వారు ఆ తర్వాత గుర్రాల వేగం పెంచి ద్వారసముద్రం వైపు దూసుకు వెళ్లారు. అక్కడకు వెళ్లేసరికి బాగా చీకటి పడింది. కాని అప్పటికే అక్కడకు చేరిన తురుష్కుల సైన్యం ఆ నగరాన్ని కొల్లగొట్టడానికి నగరంలో కొంత భాగానికి నిప్పు పెట్టారు. ఆ నగరానికి రక్షణగా ఉన్న కొంతమంది సైనికులు ఆ తురుష్కుల సైన్యంతో పోరాడుతూ ఉన్నారు. ఆ నిప్పు మంటలు దూరంగా వస్తున్న మల్లన్న చూశాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ మంటలు వ్యాపించి ఉన్న నగరం వైపు తన సైన్యాన్ని నడిపించాడు. మల్లన్న ఆధీనంలో ఉన్న సైనికులందరూ ఆ నగరం విధ్వంసం సృష్టించిన తురుష్క సైనికుల మీద విరుచుకుపడ్డారు. దొరికిన వారికి దొరికినట్టు చంపి ఆ మంటల్లోకి వారిని పడేశారు. మాలిక్ కాఫిర్ సైన్యంలో కొంతమందిని మాత్రమే ఇలా విధ్వంసం సృష్టించడానికి పంపినట్టున్నాడు. ఆ వచ్చిన సైనికులు కూడా తక్కువగా ఉండటం వల్ల తెల్లవారేసరికి ఒక్క తురుష్క సైనికుడు కూడా ఆ నగరంలో కనిపించకుండా చేశారు మల్లన్న, అతడితో పాటు వచ్చిన సైనికులు. తురుష్కుల సైన్యంలో చాలామంది వధించబడ్డారు. కొంతమంది ప్రాణాలు దక్కించుకోవడానికి పారిపోయారు. ద్వారసముద్రం నగరం మొత్తం మల్లన్న అతడి సైనికుల అదుపులోకి వచ్చింది. మల్లన్న సైనికులందరూ విజయానందంతో గట్టిగా అరుస్తున్నారు. అప్పుడే తెల్లవారుతూ ఉండగా ద్వారసముద్రం నగరం రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న కెంపన్న మల్లన్న దగ్గరకు వచ్చి, మీరు సరైన సమయానికి వచ్చి ఈ నగరాన్ని రక్షించారు. లేదంటే ఈ నగరం ఈ సమయానికి శ్మశానంలా మారి ఉండేది. ఆ దుర్మార్గుల కంటపడకుండా కొన్ని దేవాలయాలు మట్టి చెట్ల కొమ్మలతో కప్పి ఉంచాం అని చెప్పాడు. చాలా మంచి పని చేశారు అని మల్లన్న అతడిని మెచ్చుకొని హెచ్చన్నను పిలిచి ఆ మట్టిని తొలగించి దేవాలయాలను తిరిగి పూర్వస్థితికి తీసుకువచ్చే బాధ్యతలు అప్పగించాడు. తండ్రి ఆజ్ఞను పాటించడానికి కెంపన్నతో పాటు హెచ్చన్న భూస్థాపితం చేయబడిన దేవాలయాల వైపు వెళ్లారు. కెంపన్న, హెచ్చన్న, కొందరు సైనికులతో పాటు ప్రజలు కూడా వెళ్లారు. చిన్న కొండలా ఉన్న ఆ మట్టిని తొలగించడం ప్రారంభించారు. హెచ్చన్న మట్టిని తొలగిస్తూ పక్కనే ఉన్న కెంపన్నతో, మాలిక్ కాఫిర్ మన రాజులతో యుద్ధం చేసి ఇలాంటి నగరాలను జయించి పరిపాలించుకోకుండా ఇలా దేవాలయాలు, నగరాలను ఎందుకు ధ్వంసం చేస్తున్నాడు అని అడిగాడు. కెంపన్న తన చేతిలోకి తీసుకున్న పెద్ద చెట్టు కొమ్మను లాగి బయటపడేస్తూ, చెట్టును చంపాలనుకుంటే కొమ్మలు నరకడం కాదు, కూకటి వేళ్లతో పెకిలించివేయాలి. అలాగే ఒక సంస్కృతిని నాశనం చేయాలంటే ముందు దాని మూలాలను నాశనం చేయాలి. ఇలా దేవాలయాలు, నగరాలను నాశనం చేసి ఈ హిందూ మతాన్ని లేకుండా చేయడానికి ఆ అల్లావుద్దీన్ ఖిల్జీ తయారు చేసిన మానవ మృగమే ఈ మాలిక్ కాఫిర్. అయినా మన హిందువులందరి ప్రాణాలు తీస్తే తప్ప మన మతాన్ని నాశనం చేయడం ఎవరి వల్ల కాదు. మా ప్రాణమున్నంత వరకు మా మూలాలను, మా దేవుడిని మేము కాపాడుకుంటాం అని చెప్పి కెంపన్న గుడి మీద కప్పబడిన మట్టిని తీసే పనికి పూనుకున్నాడు. హెచ్చన్న కూడా ఆ పని చేస్తున్నాడు. కానీ అతడి మనసులో దేవుడిని వీరు కాపాడడమేమిటి? అయినా దేవుడేమైనా ఈ రాతి కట్టడాల్లో ఉంటాడా? ఆ రాతి కట్టడాలైన ఈ దేవాలయాలు రక్షణ కోసం వీళ్లు ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరమేముంది? వీరంతా ఒక రకమైతే ఆ మాలిక్ కాఫిర్ మరో రకంగా ఉన్నాడు. అన్ని దేవాలయాలు, నగరాలను నాశనం చేసి వాటి సమాధుల మీద అల్లా రాజ్యం ఎలా తెస్తాడు? ఇంతమందిని నాశనం చేసి ఇంత అశాంతి సృష్టించి దానిమీద శాంతియుతమైన ఇస్లాం మతాన్ని ఎలా స్థాపిస్తాడు? అసలు ఈ హిందువులు ఈ రాతి నిర్మాణాలు కాపాడుకోవడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టడమేమిటో అని హెచ్చన్నకు అర్థం కాలేదు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు. అప్పటికే గుడి ముందు భాగంలో కప్పబడిన మట్టిని తొలగించి ఉండటం వల్ల గుడి ముఖద్వారం బయటపడింది. అలా ఆ పోయసలేశ్వరుని ఆలయం ముఖద్వారం బయటపడటంతో మట్టిని తొలగించే పనులు మరింత వేగవంతం చేశారు. ఆ ఆలయం మీద మట్టి తొలగించే కొద్దీ ఆ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద బయటపడుతుంది. ఆ శిల్ప సంపద మీద పడుతున్న లేత బంగారు వర్ణపు సూర్యుడి కిరణాలు వాటికి మరింత అందాన్నిస్తున్నాయి. ఆ గుడిలో ఒక్క అంగుళం కూడా ఖాళీ లేకుండా రాతిని చెక్కిన తీరు హెచ్చన్నకు అత్యంత ఆశ్చర్యం కలిగిస్తోంది. మట్టిని తొలగించడానికి కొంచెం కష్టపడుతున్నా అతడికి అంతగా కష్టమనిపించడం లేదు. 2 రోజుల ఏకధాటి ప్రయాణం వల్ల రాత్రంతా నిద్ర లేకుండా
యుద్ధంలో గడిచిన అలుపు అతడి ముఖంలో కొంచెం కూడా కనబడటం లేదు. అతడి ముఖంలో కేవలం ఆ అద్భుతమైన శిల్ప సౌందర్యం పట్ల ఆశ్చర్యం మాత్రమే కనిపిస్తోంది. ఆ రోజంతా సమయం అలా తొందరగా ఎలా గడిచిందో కూడా హెచ్చన్నకు అర్థం కాలేదు. సాయంత్రం వరకు ఆ శిల్పాలను చూస్తూ అలాగే కాలం గడిపేశాడు. చీకటి పడడంతో కొంతమంది సైనికులు నగరం చుట్టూ కాపలా ఉండగా మిగిలిన వారు నిద్రపోతున్నారు. హెచ్చన్న మాత్రం ఆ పోయసలేశ్వరుని ఆలయం ముందు ఆరుబయట పడుకొని ఆ గుడివైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఇన్నాళ్ళు హిందువులు రాళ్లను ఆరాధిస్తారు ఎందుకు అనుకున్నాను. నిజానికి వాళ్ళు ఆరాధిస్తుంది రాతి విగ్రహాలను కాదు, ఆ విగ్రహంలోని కళను ఆరాధిస్తున్నారు. ఆ కళ కోసం శిల్పి పడిన కష్టాన్ని ఆరాధిస్తున్నారు. ఇంత అద్భుతమైన శిల్పకళాఖండాలు ఆరాధిస్తే తప్పేమిటి? ఇంతటి గొప్ప శిల్పాలను చెక్కిన ఆ అమరశిల్పి ఎవరో నిజంగానే అమరుడివయ్యుంటే బాగుండేది. అవును, అతడు అమరుడివి కాకపోతే ఏం, ఈ కళాఖండాలున్నంతకాలం అతడు జీవించి ఉంటాడు. అసలు ఇటువంటి కళాఖండాలు నిలయమైన ఈ ఆలయాలను ధ్వంసం చేయడానికి ఆ మూర్ఖులకు మనసు ఎలా అంగీకరిస్తుందో. చాలు, ఇప్పటి వరకు జరిగిన విధ్వంసం చాలు. ఇక ఎవరైనా ఈ రాజ్యంలోకి యుద్ధం కోసం వచ్చినా వారిని క్షమిస్తానేమో కానీ ఇలాంటి దేవాలయాలు ధ్వంసం చేయాలనే ఆలోచనతో ఎవరు వచ్చినా ప్రాణాలతో తిరిగి వెళ్ళకూడదు. అసలు అలాంటి వారిని నా ప్రాణం ఉన్నంత వరకు ఈ రాజ్యంలో అడుగుపెట్టనివ్వకూడదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకొని ప్రశాంతంగా అక్కడే నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ప్రజలందరూ వచ్చి అతడిని నిద్రలేపే వరకు హెచ్చన్నకు మెలకువ రాలేదు. ప్రజలందరూ వచ్చి ఆ ఆలయాన్ని నీటితో శుభ్రంగా కడిగి పోయసలులు ఇష్టదైవమైన ఆ శివాలయంలో పూజలు యథావిధిగా ప్రారంభించారు. అలాగే ఆ రోజు కూడా మట్టితో కప్పి ఉంచిన మరికొన్ని ఆలయాలను కూడా బయటకు తీయించి శుద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి అక్కడ కూడా పూజలు జరిగేలా హెచ్చన్న దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసుకున్నాడు. కాని పూజల్లో పాల్గొనలేదు. అలా 2 రోజులు ప్రశాంతంగానే గడిచిపోయాయి. ఆ రోజు రాత్రి నగరం చుట్టూ ఎటువంటి శత్రువుల జాడలేకపోవడం వల్ల కాపలాగా ఉన్న సైనికులు కూడా కాస్త ఆదమరిచి నిద్రపోతున్నారు. అలా అందరూ నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజాము మొదలవుతుండగా ఒక పెద్ద తురుష్క సైన్యం ద్వారసముద్రంను చుట్టుముట్టి ఒక్కసారిగా ఆ నగరం మీద దాడి చేశారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ నగరం అల్లకల్లోలంగా మారిపోయింది. ఎటు చూసినా ప్రజలు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కొంత సమయానికి మల్లన్న అతడి సైన్యం మేలుకొని ప్రతిదాడి మొదలుపెట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందే. తురుష్కులు నగరాన్ని తగలబెడుతున్నారు, ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. మల్లన్నకు అతడి సైనికులకు ప్రజలను రక్షించాలో లేక దాడి చేస్తున్న తురుష్కుల మీద ప్రతిదాడులు చేయాలో నిర్ణయించుకోలేని విధంగా ఆ పరిస్థితులు తయారయ్యాయి. మల్లన్న ముందుగా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి తరువాత తురుష్కుల మీద ప్రతిదాడులు పెంచారు. కాసేపటికి ఆ నగరమంతా రణభూమిగా మారిపోయింది. ఎటు చూసినా సైనికుల శవాలు, శరీర అవయవాలతో నిండిపోయింది. సైనికుల హాహాకారాలు, అరుపులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించాయి. మల్లన్న ఒకవైపు, హెచ్చన్న ఒకవైపు, కెంపన్న మరొకవైపు శత్రు సైనికులను ఎదుర్కోవడానికి ముందుకొరికారు. చిన్న వయసులో ఉన్న యుద్ధ విద్యల్లో హెచ్చన్న ప్రావీణ్యం చూసి కెంపన్న ఆశ్చర్యపోయాడు. ఇక మల్లన్న, కెంపన్నలు తురుష్కుల సైన్యాన్ని శవాల దిబ్బలుగా మార్చేస్తున్నారు. అప్పుడే చుట్టూ అనేక మంది బలమైన అంగరక్షకులతో అక్కడికి మాలిక్ కాఫిర్ వచ్చాడు. వాడు వచ్చి రాగానే పక్కనే ఉన్న ఒక ఆలయంలోకి ప్రవేశించి అక్కడున్న శిలా విగ్రహాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. అది చూసిన మల్లన్న కోపంతో రగిలిపోతూ పాదరక్షలు, ఆయుధాలు బయట వదిలేసి ఒక పొడవైన కర్ర తీసుకొని ఆ ఆలయంలోకి ప్రవేశించాడు. లోపలున్న తురుష్కులను ఆ కర్రతో కొడుతూ చాలామందిని బయటకు తరిమేశాడు. లోపలే ఉన్న మరికొంతమంది సైనికులు ఒక్కసారిగా మల్లన్న మీద దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకొని అతడిని అదిమి పట్టి మాలిక్ కాఫిర్ ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. మాలిక్ కాఫిర్ మల్లన్న ముందుకు వచ్చి కోపంతో ఉర్దూలో మాట్లాడాడు. ఆ మాటలు అతడికి అర్థం కాలేదు. అలా మాలిక్ కాఫిర్ మాట్లాడుతూ ఒక సైనికుడి చేతిలో ఉన్న సమ్మెట తీసుకొని ఆ ఆలయం గోడ పక్కనున్న అందమైన ఉగ్రనరసింహుడి విగ్రహాన్ని నాశనం చేయడానికి పైకెత్తాడు. అంతే, ఆ దారుణాన్ని చూడలేక మల్లన్న గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ వెంటనే సమ్మెటతో విగ్రహాన్ని కొట్టిన శబ్దం అతడికి వినపడింది. వెంటనే మల్లన్న కళ్ళు తెరిచాడు. అప్పుడు మాలిక్ కాఫిర్ పైశాచికంగా నవ్వుతూ పక్కకు జరిగాడు. అప్పటి వరకు అక్కడ అందంగా కనబడిన ఉగ్రనరసింహుడి విగ్రహం చెయ్యి కోల్పోయి కనబడింది.
దానిని చూడగానే మల్లన్న కళ్ళు కాస్త నీరుతో నిండి ఎర్రగా మారిపోయాయి. కోపంతో గట్టిగా అరుస్తూ అతడిని పట్టుకున్న వారినందరినీ బలంగా లాక్కొని వెళ్లి మరో విగ్రహాన్ని నాశనం చేయడానికి సమ్మెటను ఈడ్చుకుంటూ వెళ్తున్న మాలిక్ కాఫీర్ను వీపు మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకి మాలిక్ కాఫీర్ ఎగిరి ముందుకు పడ్డాడు. మల్లన్న తనని పట్టుకున్న వారిని విదిలించుకుని మాలిక్ కాఫీర్ను మరింతగా చావగొట్టడానికి గట్టిగా ప్రయత్నించాడు. కాని అతన్ని పట్టుకొని ఉన్నవారు చాలా బలంగా ఉండటంతో వదలకుండా మరింత గట్టిగా పట్టుకున్నారు. అప్పటికే మల్లన్న దెబ్బ నుండి కోలుకొని పైకి లేచిన మాలిక్ కాఫీర్ కోపంగా నన్ను తంతావా అన్నాడు. దానికి తన్నడం కాదు, మీ వాళ్లని ఒక్కసారి నన్ను వదిలి చూడమని చెప్పు. ఇక్కడున్న మీ అందరినీ చంపి శ్మశానానికి దారి చూపించకపోతే నా పేరు మల్లన్న కాదు, నేను పుట్టింది హంపి నగరంలోనే కాదు అని మరింత ఘాటుగా మల్లన్న సమాధానమిచ్చాడు. మల్లన్న సమాధానంతో మరింత రెచ్చిపోయిన మాలిక్ కాఫీర్ తన ఒర నుండి పెద్ద పదునైన కత్తి తీసి మల్లన్న గుండెకు దగ్గరగా పొడిచాడు. అంతే, మల్లన్న కోదండరామ చంద్రప్రభు అంటూ నేలమీద కూలబడ్డాడు. ఇప్పటివరకు మా వీడియో మీరు చూశారు అంటే మా కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. తరువాత ఎపిసోడ్ కోసం ఇలాంటి మరిన్ని చారిత్రక కథలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.